నిర్మల్ జిల్లా బైన్సాపట్టణ మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం నందు ఏసీబీ సోదాలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ సాగర్ బైన్సాపట్టణ పురాణా బజార్కు చెందిన లాలా షరీఫ్ రాజేశం వద్ద నుండి అతని ఇంటి పర్మిషన్ కొరకు 30,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. नजीक हो जाना भैया। వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అది దాంట్లో కమిషనర్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరిది లేదు. ట్యాక్స్ 30,000 ట్యాక్స్ కడుతున్నారు. परमिशन 2022 में परमिशन लेने के बाद भी टैक्स क्लियर करने के बाद भी उन्होंने बिल्डिंग का परमिशन नहीं है बोल के नोटिस भी जाएगा। या तो गिरा दे दूँ या तो आके पैसे दे दो। कितना पूछा था? 30,000 ना कि 30,000 रुपये दे देते, 700 बात कराए, 700 बड़ा एसीबी के पास गए, वो एसीबी से बात जाए, एसीबी को मिल के एसीबी के हाथ से पकड़ा गया। उदय బైన్సా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు మరియు బిల్ కలెక్టర్ విద్యాసాగర్ ఇద్దరు కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. లాలా సర్కి రాధేశ్యామ్ అనే బాధితుడు 2022లో పర్మిషన్ తీసుకుని 2 అంతస్తుల బిల్డింగ్ నిర్మించుకున్నాడు. ఆ నిర్మాణంలో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి దాన్ని గూడదరకు కూలగొడతామని, లేకపోతే లక్షల్లో ట్యాక్సీ కట్టించాల్సి వస్తుందని చెప్పి బెదిరిస్తూ కమిషనర్ గారు ఈ నెల మీ బిల్డింగ్ని ఎందుకు కూలగొట్టకూడదని చెప్పేసి 16/5/24 నాడు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అటు నోటీస్ ప్రకారము ఆ ఇల్లు కూలగొట్టకుండా లక్షల్లో ట్యాక్స్ వేయకుండా ఉండడానికి గాను 30,000 రూపాయలు లంచం కమిషనర్ గారు విద్యాసాగర్ బిల్ కలెక్టర్ గారితో అందించడం జరిగింది. బాధితుడు 18వ తారీఖు నాడు కమిషనర్ గారిని కలిసి బతిమాలుకోగా అది లంచం భయపడారు, అదే తక్కువ 30,000 ఇవ్వాల్సిందే, ఆ పైసలు నేను సోమవారం తెచ్చేది, నేను మంగళవారం ఉండలేదని చెప్పారు. ఆయన పైసలు అందకపోవడం వల్ల సోమవారం మాకు ఫిర్యాదు చేయలేదు. తర్వాత ఈరోజు పైసలు ఇస్తూ బిల్ కలెక్టర్ గారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. బిల్ కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం వెంకటేశ్వరరావు గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద లంచం పైసలు తీసుకోవడం జరిగిందని చెప్పడంతో కమిషనర్ గారిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు